నేను ఇవాళ చెప్పబోయే విషయం ఏమిటి అంటే, మనం పక్కన ఉన్న వాళ్ళే మనకేంటంటే శత్రువులు. మనం ఎదిగితే చూడని వాళ్ళు ఎవరంటే మన పక్కన వాళ్ళే. ఏంటంటే సెలబ్రిటీస్ని వాళ్ళని చూస్తారు కానీ నార్మల్గా ఛానల్ గ్రో అవ్వడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఎవరో చూడరు. ఏంటంటే వాళ్ళే సెలబ్రిటీసే ఇంకా సెలబ్రిటీస్ అవ్వాలి కానీ నార్మల్ పీపుల్స్. అందుకే బిగ్ బాస్ పెట్టింది. ఇప్పుడు ఏంటంటే కొత్త రూల్ ఏం కాదులేండి, ఆల్రెడీ ఉన్న రూలే. కామన్ పీపుల్స్ కూడా సెలబ్రిటీలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా ఏం చేస్తున్నారంటే ఓన్లీ సెలబ్రిటీస్ అన్న పేరే వాళ్ళకు వస్తుంది కదా, నార్మల్ పీపుల్స్ కూడా కొంచెం సెలబ్రిటీస్ చేద్దామని చెప్పి యూట్యూబ్ ఆపర్చునిటీస్ ఇచ్చింది. బట్ ఏమిటి అంటే మన వాళ్ళే, మన ఫ్రెండ్స్, మన సర్కిల్లో ఉన్న వాళ్ళే మనల్ని ఎంకరేజ్ చేయరు. ఏమిటి అంటే అలా అని యూట్యూబ్లో పెడితే యూట్యూబ్లో ఎంకరేజ్ చేస్తారా అంటే అందులో ఎంకరేజ్మెంట్ ఉంది. ఏం చేయాలి? మనకేమో యూట్యూబ్ ప్యాషన్, అది వదులుకోవాలనిపించదు. ఇటేమో మనల్ని ఎంకరేజ్ చేయరు. సెలబ్రిటీస్ మాత్రం 30 మిలియన్స్ 40 మిలియన్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంకా సెలబ్రిటీస్ చేయండి, నార్మల్ పీపుల్స్ మాత్రం మీరు సెలబ్రిటీలు చేయకండి. ఎందుకంటే మనకంటూ ఇంట్లో ఉంటాము, మనకే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మార్నింగ్ లేవగానే పిల్లలు ఎడ్యుకేషన్ అని చెప్పి స్కూల్కి పంపాలి. ఏంటంటే నార్మల్ రకరకాలుగా ఎవరి ప్రాబ్లమ్స్, ఎవరి టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. అందుకని చెప్పేసి ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే చాలామంది జాబ్ చేసే వాళ్ళు పార్ట్ టైమ్గా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు. అండ్ ఆల్సో హౌస్ వైఫ్స్, అందులో విలేజ్లో ఉన్న వాళ్ళు అందరికీ యూట్యూబ్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్. ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్స్కే కాదు, ఒక సెలబ్రిటీస్కే కాదు, అందరికీ కూడా యూట్యూబ్ అనేది ఒక ఎర్నింగ్ ప్లాట్ఫామ్. అండ్ ఆల్సో ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే కొంచెం కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. పాత వాళ్ళని ఎలాగో మీరు ఎంకరేజ్ చేశారు, వాళ్ళు సెలబ్రిటీస్ అయిపోయారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళనైనా మనం ఏం చేయాలంటే ప్రోత్సహించాలి. ఓకేనా? ఏమిటి అంటే మనం ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ పెరగకపోతే, వ్యూస్ రాకపోతే వాళ్ళకి ఇంకా చెయ్యాలన్న మూడు ఏంటంటే ఇంకా ఇంట్రెస్ట్ ఏమీ ఉండవు అనమాట. అందుకని చెప్పేసి ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎనీ న్యూ ఛానల్స్. అండ్ ఏంటంటే ప్లీజ్ లాగిన్ ఇన్ యువర్, చూడండి తెలుస్తాయి కదా, మనం స్క్రోల్ చేస్తుంటే రీల్స్ వస్తాయి, వీడియోస్ వస్తాయి. ఏంటంటే కొత్తగా వచ్చిన పాతగా ఓల్డ్ వీడియోసే కాకుండా న్యూ వీడియోస్ని కూడా ఎంకరేజ్ చేయండి కొంచెం ప్లీజ్. ఏమిటంటే ఇది నా ఒక ఎమోషన్ అనమాట. నేను ఇంట్లో వర్క్ చేసుకుంటూ, పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ, నేను వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ, నేను ఏంటంటే మొన్న నైట్ అయితే నేను 1:30 పడుకున్నాను. అవన్నీ మనం పిన్ టు పిన్ అన్నీ నేర్చుకోవడానికి అన్నీ చూస్తుంటే నాకు 1:30కి అలా పడుకున్న. మార్నింగ్ మళ్ళీ పాపను లేపాలి, మళ్ళీ స్కూలుకి పంపాలి, మళ్ళీ ఏంటంటే ఇంట్లో పని చేసుకోవాలి. మనకేంటంటే అంత కష్టంతో ఉన్నప్పుడు మనల్ని కొంచెం మాలాంటి వాళ్ళకు కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. కొంచెం ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, మాకు ఒక బూస్ట్ లాగా ఉంటుంది. షేర్ చేయండి. ఛానల్ని ఏంటంటే ముందు హైప్ ఇవ్వండి. హైప్ ఇచ్చిందంటే వేరే వాళ్ళు కూడా చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నాకు కొంచెం బాధ కలిగింది ఈ విషయానికి. అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.